మహారాజు రంతిదేవుని కథ. రంతిదేవుడు గొప్ప ఆధ్యాత్మిక సాధనలో ఉన్న చక్రవర్తి. ఆయనకు వేదవిహితాలైన యజ్ఞయాగాదుల మీద శ్రద్ధ పెరిగింది. ఒకరోజు కొన్ని గోవులు ఆయన వద్దకు వచ్చి మనుష్యులలో మాట్లాడాయి. రాజా, ఒక గొప్ప యాగం చేసి మమ్మల్ని అందులో బలి ఇవ్వండి. ఉత్తమ రాజుల హస్తాల ద్వారా బలి కావడం వల్ల మాకు గోలోకం ప్రాప్తిస్తుంది అని వేడుకున్నాయి. గోహత్య తలపెట్టడానికి రంతిదేవుడు మొదట నిరాకరించినప్పటికీ గోవుల పట్టుదల చూసి ఒక నిబంధన పెట్టాడు. యాగంలో ప్రతి గోవు ఆనందంగా బలి కావాలి. ఒక్క ఆవు సంతోషించకపోయినా యాగాన్ని ఆపేస్తాను అని చెప్పాడు. యాగం మొదలైంది. గోవులు ఆనందంగా బలియవుతూ గోలోకానికి చేరుకోసాగాయి. ఆ గోవుల రక్తప్రవాహం నుంచే చర్మన్వతి అనే నది జన్మించింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఒక ఆవు బలిపీఠం వద్దకు వస్తూ తన దూడను చూసి కన్నీరు కార్చింది. అది గమనించిన రంతిదేవుడు తన మాట ప్రకారం వెంటనే యాగాన్ని నిలిపివేశాడు. ఆ ఘటనతో రంతిదేవుడికి కర్మల మీద పూర్తిగా వైరాగ్యం కలిగింది. తన వద్ద ఉన్నదంతా దానం చేయడం ప్రారంభించాడు. చివరికి తినడానికి కూడా ఏమీ లేని స్థితికి చేరుకుని 40 రోజులపాటు ఉపవాసం ఉన్నాడు. 41వ రోజున ఆయనకు కొద్దిగా అన్నం దొరికింది. ఆయన తినబోతుండగా వరుసగా 3 అతిథులు వచ్చారు. 1. మొదట ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. రంతిదేవుడు తన అన్నంలో సగం పెట్టాడు. 2. తర్వాత ఒక శూద్రుడు వచ్చాడు. మిగిలిన అన్నంలో కొంత భాగం ఇచ్చాడు. చివరగా ఒక చండాలుడు, అతని ఆకలితో ఉన్న కుక్క వచ్చాయి. మిగిలిన అన్నం మొత్తాన్ని రంతిదేవుడు వారికి పెట్టేశాడు. అన్నం మొత్తం అయిపోగానే బ్రహ్మాది దేవతలు తమ అసలు రూపాలతో ప్రత్యక్షమయ్యారు. రంతిదేవుడి భూతదయను, నిష్పక్షపాత బుద్ధిని పరీక్షించటానికే తామే ఆ రూపాల్లో వచ్చామని చెప్పారు. ఆయన దానగుణానికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. రంతిదేవుడు తనకు ఎలాంటి భోగాలు, మోక్షం వద్దు అని చెప్తూ కేవలం నాకు నిస్వార్థమైన భక్తిని ఇవ్వండి అని వేడుకున్నాడు. నిజమైన ధర్మం. కేవలం యజ్ఞయాగాదులు చేయటం కంటే జీవుల పట్ల కరుణ చూపడమే నిజమైన ధర్మం. భూతదయ. మనుషులలో కులభేదాలు చూడకుండా అలాగే జంతువులను సమానంగా చూస్తూ అందరి ఆకలిని తీర్చడం. వైరాగ్యం మరియు భక్తి. తన ప్రాణం పోయే స్థితిలో ఉన్నా పరుల కోసం త్యాగం చేయటం, దేవుడిని స్వార్థంతో కాకుండా నిస్వార్థమైన